వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. అదే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఏం చెప్పారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వారికి ఏకగ్రీవాలు జరిగితే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, దట్ మీన్స్ 29 ఎలక్షన్స్లో టికెట్లు ఇవ్వను. ఓకే, ఒక లీడర్ కింద ఆయన అభిప్రాయాన్ని ఆయన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులకు ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా ఏకగ్రీవాలకు సంబంధించి అల్టిమేటం చాలా గట్టిగా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, నాయకులు మొత్తం అందరూ కూడా మీరు ఏం చేసైనా సరే ఏకగ్రీవం అవ్వడానికి వీలు లేదు, ఏకగ్రీవం అయిందా రేపొద్దున మీరు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, టికెట్ ఇవ్వద్దు అని డిసైడ్ అయిపోయానని చెప్పి అల్టిమేటం జారీ చేసేసారు. ఫైన్. ఇక్కడ రెండు కోణాలు చూడాలి. ఒకటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం, అప్పుడు ఏకగ్రీవాలు కావాలి. అధికార పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి పంచాయతీలు మొత్తం అన్నీ కూడా ఏకగ్రీవాలు అయ్యి తీరాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు. పైగా దానికి ఏంటి, పంచాయతీలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బంపర్ ఆఫర్ ఏమి ఇచ్చారు, ఒక్కొక్క పంచాయతీ ఎన్ని ఏకగ్రీవాలు అవుతాయో ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి ఒక్కొక్క పంచాయతీకి ఇంత నిధులు నేను డైరెక్ట్గా కేటాయిస్తాను. అది చూసి చాలామంది మీటింగ్ పెట్టుకొని పంచాయతీ బాగుపడడం కావాలి, మనకి డబ్బులు కావాలి, అందువల్ల ఇక్కడ పోటీయా ఇంకోటి అనొద్దు, ఏకగ్రీవంగా ఎవడుంటాడో వాడిని పెట్టేద్దాం, లెక్కాపత్రంతో సైతం మొత్తం అని పనులు చేయించుకుందామని చాలా వరకు ఏకగ్రీవాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలిసిందేగా, తెలుగుదేశం పార్టీ ఆయన జగన్ మోసన్ రెడ్డి అని ఎందుకంటుందో అప్పుడు కూడా ఇలాగే అన్నారు. ఎందుకు అనంటే ఆ ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. అది అర్బన్ పంచాయతీ అయినా, రూరల్ పంచాయతీ అయినా, సెమీ అర్బన్ పంచాయతీ అయినా, ఒక్క పంచాయతీకి కూడా ప్రోత్సాహకాలు ఏకగ్రీవానికి ఇవ్వలేదు. స్టేట్ వైడ్ దాదాపుగా 70% ఏకగ్రీవాలు జరిగాయి. అయినా సరే ప్రోత్సాహకాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఇది పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఏకగ్రీవాలు అయ్యాయంటే, ఒక్క ఏకగ్రీవం అయినా సరే అక్కడ టికెట్ ఇవ్వను నేను, ఏకగ్రీవాలు అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఆయన పెట్టిన నిబంధనేగా, ఆయన అధికారంలో ఉంటే పంచాయతీలన్నీ కూడా ఆయనకి ఏకగ్రీవం కావాలా? ఇప్పుడు వేరే వాళ్ళు ఉండి వాళ్ళకి ఏకగ్రీవాలు అవుతాయి అంటే, వాళ్ళు కూడా ఇలాంటిది ఏదో నిబంధన పెట్టి చేసుకుంటారు అంటే అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కుదరదా? నేను చేస్తే సంసారం, పక్కోడు చేస్తే విచారం అన్నట్టుగా ఉంది. సరే, ఇది అయిపోయిందండి. ఇక పార్టీలోనే అడుగుతున్నారు ఏంటంటే, సరే సార్ ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే మాకు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వనంటున్నారు కాబట్టి మరి పులివెందుల అంటే అది మీ నియోజకవర్గమే, బేసిక్గా ఇన్ఛార్జ్ కూడా మీరే అవుతారు, పులివెందుల మొత్తం మీ అడ్డానే, మీరు చిటికేస్తే శాసించినట్టే అక్కడ, దానికంటూ స్పెసిఫిక్గా పులివెందులకి ఇన్ఛార్జ్ అంటూ ఎవరూ లేరు, మీరు మీ కుటుంబ సభ్యులే, అందువల్ల రేపన రోజు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న పంచాయతీలు ఏకగ్రీవంగా ఏమన్నా కూటమికి పడితే, ఏకగ్రీవాలు అయితే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయకుండా ఉంటారా అన్నటువంటిది పైకి చెప్పట్లేదు, కానీ లోపల అందరిది ఇదే ఫీలింగ్ అనమాట వైసీపీలో. మరి ఇంతలాగా అల్టిమేటం ఇస్తాడనుకోలేదు. ఏదో అనుకున్నాం, ఎన్నికల్లో పోటీ చేయండి, గట్టిగా పోరాడండి, వాళ్ళకి మాత్రం వెళ్ళనివ్వకూడదు అని ఆగిపోతే బాగానే ఉండేది. ఏకగ్రీవాలు అయితే సీట్లకి ఎసరు పెడతానంటే మరి ఆయన సీటుకి ఆయన ఎసరు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తున్నారు. సరే, ఇక మూడో పాయింట్, స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి, ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయస్థానాల్లో ఆల్రెడీ పిటిషన్లు వేస్తున్నారు. జరగకూడదు, జరిపించకూడదు, ఖచ్చితంగా కూటమి ఇందులో అన్యాయ అక్రమం చేసేస్తుంది అని చెప్పని. సో ఇక్కడ పంచాయతీలు కావచ్చు, పరిషత్ స్థానాలు కావచ్చు, ఏదో ఒక చోట పులివెందుల నియోజకవర్గంలో ఒక చోటకు సంబంధించి కోర్టులో కేసు వేశారంటే కోర్టు పరిగణలోకి తీసుకొని ఒక ప్లేసే కదా, ఏం జరుగుతుంది మొత్తం ఒకసారి చెప్పండి అని, అవసరమైతే స్టే ఇస్తుంది, ఎన్నికలు నిర్వహించండి అని చెప్తుంది, లేదంటే స్పెషల్ ఆఫీసర్ని నియమించండి అప్పటి వరకు అని చెప్పి ఏదో ఒక తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి ఈ ఎన్నికలకి కోర్టు వారు జోక్యం చేసుకోరు కదా అని అఫ్కోర్స్ అదే చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి మేము దాంట్లో వేలు పెట్టము, మీరు పెట్టినట్టుగా మేము వేలు పెట్టమని చెప్పి కోర్టు కూడా బాగానే షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన దగ్గర ఉన్నటువంటి అసలు సవాల్ ఏంటంటే,
పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా బలంగా తిరుగుతున్నారు. పంచాయతీ ఎన్నికలన్నీ కూడా సక్రమంగా జరగాలి, సజావుగా జరగాలి, అవసరమైతే ఏకగ్రీవం అయినా కూడా అవ్వాలి అని చెప్పి వాళ్ళు కష్టం వాళ్ళు పడుతున్నారు. మరి అలాంటి కష్టంతో నిజంగానే రేపన్న రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి బాగా ఎదురు దెబ్బ తగిలేసి పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయి నామకే వస్తే ఏదో ఆయన ఉన్నటువంటి ఊరు, ఆ పల్పనూరో ఇంకో చోట ఒకటో రెండో వచ్చి మిగతావన్నీ పోతే నైతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి 2029 ఎన్నికల్లో ఈరోజు నేను అన్నటువంటి అల్టిమేటానికి కట్టుబడి పోటీ చెయ్యను అని అంటారా అని అడగాలనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు చాలామంది. కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం కేసు గుర్తొస్తుంది. అలాగా జగన్మోహన్ రెడ్డి ముందు ఈ సవాల్ అయితే ఉంది. చూద్దాం, పోటీ చేస్తారా, మాట తప్పుతారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.